తెలుగు తమ్ముళ్ళకి ఈ మహానాడు ఒక సంక్రాంతి పండుగ లాంటిది. 3 రోజులు కూడా ఆ 3 రోజులు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ఉత్సాహంగా మన కుటుంబం, ఈ తెలుగుదేశం కుటుంబం అని చెప్పి అందరూ హ్యాపీగా వస్తూ ఉన్నారు. అందరూ అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సొంత ఇంట్లో కార్యక్రమంలా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్యకర్తలే మాకు సర్వస్వం అనుకుని నాయకులందరం కూడా భావిస్తూ ఉన్నాం. అదే మార్గం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. క్రమశిక్షణతో ఉండండి, కార్యకర్తలే మనకి దేవుళ్ళు అని చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఏదైతే గత ప్రభుత్వం అరాచక పాలన తర్వాత 94% స్ట్రైక్ రేట్తో మరి 124 సీట్లని ఎన్డీఏ కూటమి గెలుచుకున్న తర్వాత అత్యంత ఉత్సాహంతో, ఎందుకంటే మళ్ళీ చరిత్రలో మళ్ళీ వైఎస్ఆర్ సిపి అనే మాట రాకూడదనే నెపంతో కార్యకర్తలందరూ కూడా ప్రతి కార్యక్రమం ప్రెస్టీజియస్గా తీసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ మహానాడు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కడప జిల్లా అంతా కూడా పసుపుమయం చేయడం జరిగింది.